హల్లెలూయా 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 ఇది సమయం ఓ మేరు మన్నా సమయం ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా వాగ్దాన సమయం ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మేరు మన్నా. ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన దేవుని మహాకృప చేత అందరూ క్షేమమని ప్రభుని ప్రార్థన చేస్తున్నాం. అవునండి, దేవుడు మంచివాడు. ఆయన తన మంచితనాన్ని అంతటినీ కూడా మన పైన కృమరిస్తూనే ఉన్నాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఆయన ప్రియ దేవుని బిడ్డ తన కృపను మానని దేవునిగా మన పట్ల ఉన్నారు. మరి ఈ దినము ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం. అది ఇతరులకు కూడా షేర్ చేద్దాము, ఆశీర్వదించబడదాము. సంఖ్యాకాండం గ్రంథంలో 9వ అధ్యాయము 19వ వచనం ఈ రీతిగా సెలవిస్తా ఉంది. యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. Numbers 9:19. Israelites obeyed the Lord's order and did not set out. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి మాట ఇలా ఉంది అని మనము ఆలోచన చేయవచ్చు. అయితే ఈ సంఖ్యాకాండము 9వ అధ్యాయంలో 15వ వచనం నుంచి 23వ వచనం వరకు కనుక మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, మరి ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క సీనాయి అరణ్యములో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కృప వారి పట్ల ఉన్నది. ఆయన వారిని నడిపిస్తూ ఉన్నారు. సాక్ష్యపు గుడారములో దేవుని మందిరంలో ప్రియులారా ఆ యొక్క మేఘము ఆవరించబడినప్పుడు అది 2 రకాలుగా అగ్ని వంటి ఆకారంలో, మరి రాత్రికాల సమయంలోను, అలాగే మరి చల్లని మేఘము ఉదయకాల సమయంలోను వారిని కప్పినట్లుగా మనం చూస్తూ ఉంటామండి. మరి అగ్ని మేఘంలోను ప్రియులారా వారు నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే రాత్రి అగ్నిస్తంభంలోను మేఘస్తంభంలోను అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం కదా. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క అధ్యాయంలో ఈ 15 నుంచి 23 వచనాలలో ఇశ్రాయేలు ప్రజలను ప్రభువు చక్కగా నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం అరణ్య ప్రయాణంలో. అయితే ఎంతో శ్రద్ధ వారి పట్ల చూపించినట్లుగా చూస్తున్నాం. ఈ వచన భాగంలో చూస్తే యెహోవా విధిని అనుసరించి వారు ప్రయాణం చేయకుండా ఆగారు అన్నమాట మనం చూస్తున్నాం. అంటే దేవుడు చెప్పినప్పుడు వారు వెళ్ళారు, దేవుడు ఆగమన్నప్పుడు ఆగేనట్లుగాను ఈ వచన భాగాల్లో చూస్తున్నాం. అంటే దేవునికి తెలుసు తన ప్రజలు ఎక్కడ ఉండాలో, ఎన్ని రోజులు ఉండాలో, ఎక్కడి వరకు ప్రయాణం చేయాలో, బయలుదేరితే ఎక్కడికి వెళ్ళి ఆగాలో, ఎక్కడ వారి నివాసం ఉండాలో అంతా కూడా ఆయన ప్రణాళిక ప్రకారంగానే జరగాలి అండి. అందుకే మోషే వారిని దేవుని మాట చొప్పున సక్రమముగా నడిపిస్తూ వెళుతూ ఉన్నారు. మరి ఇక్కడ మాట చూస్తే వారు దేవుని విధిని అనుసరించి, దేవుని యొక్క మాటను అనుసరించి వారు అక్కడ ఆ ప్రయాణాన్ని ఆపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, మనము దేవునిలో నమ్మకం ఉంచి విధేయులైతే మరి దేవుడు మనతో ఉండి మనలను సంపూర్ణంగా నడిపిస్తాడు, చిట్ట చివరి వరకు నడిపిస్తాడు. దేవుని యొక్క వాక్యంలో 32వ కీర్తనలో 8వ వచనం చూస్తే నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను అని చెప్పి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కొక్కసారి మనకి తెలియదండి మన ప్రయాణంలో ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఆగాలో, మరి అక్కడ నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలో ఇవేమీ తెలియవండి. అంటే మన జీవిత గమ్యంలో దేవుని యొక్క కృప కాపుదల, ఆయన యొక్క నడిపింపు, ఆయన యొక్క ఉపదేశం లేకపోతే మరి వివిధ రకాలుగా ప్రయాణం చేస్తాము, గమ్యం చేరలేక తికమక పడుతూ ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతో జాగ్రత్తగా నడిపించినట్లుగా చూస్తున్నాం. ఈ అధ్యాయంలో ఈ మాటలన్నింటిలోనూ ఇంచుమించి 10 వచనాలలో 9 వచనాలలో ప్రియులారా మరి 7 మార్లు మరి యెహోవా మాట చొప్పునే వారు నడిచారు అన్నమాట ఈ చిన్న వచనాలలోనే మనం చూస్తూ ఉంటాం. చూడండి, దేవుని మాట చొప్పున నడిస్తే వారు సక్రమంగా సరైన త్రోవలు నడుస్తారు. ఇంకా అంత మాత్రమే కాదు, అద్భుతమైన ఆదరణ వారికి కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు వారిని మేఘములో నడిపించారండి. పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో వారిని నడిపించాడు. ఏమాత్రము వారికి బాధ కలిగించలేదండి. ఏమాత్రము ఇన్కన్వీనియంట్ లేకుండా వారు చక్కగా తమ ప్రయాణాన్ని కొనసాగించినట్లుగా చూసాం. ఆ మందిరంలోనే మేఘం అట్లాగే నిలిచి ఉంటే గనక వారు ప్రయాణం చేయకుండా ఆగి
ఆగినట్లుగా చూస్తున్నాం. అదే మాట ఈ దినం ప్రభు మనతో చెప్తా ఉన్నారు. దేవుడు మరి అక్కడ విధిని అనుసరించి వారు ప్రయాణం చేయకుండా ఆగారట. ఒక 2 రోజులు కానీ, నెల రోజులు కానీ, ఈవెన్ సంవత్సరమే కానీ వారు అలా నిలిచి ఉండాలంతే. ఎందుకంటే ఆ మేఘము ప్రయాణం చేయనంత వరకు వారు అట్లా నిలిచి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాలలో కూడా ప్రభు మాట చొప్పున మనం చేయాలి. ప్రభు గో అంటే మనం వెళ్ళాలి, స్టాప్ అంటే మనం ఆగాలి అండి. అలాగను మనము చేసినప్పుడు మన జీవితాలు చక్కగా నడిపించుకుంటాం. అది ఎవరు చెప్తారండి అంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్కు మనకి మాట్లాడుతూ ఉంటుంది. పరిశుద్ధ వాక్యము తన ప్రవక్తల ద్వారా లేకపోతే దైవజనుల ద్వారా దేవుడు మనకి బోధిస్తూ ఉంటాడు. మన జీవిత ప్రయాణంలో మనం సరి అయిన త్రోవలో నడవాలి అని అనుకున్నప్పుడు మరి దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం రావాలి. అంతేకాదండి, దైవజనుల యొక్క సలహాతో కూడా మనం ముందుకు నడవాలి. అలాగూ నడిచినప్పుడు చక్కగా మన జీవితాలు నెమ్మదితో మరి సుఖశాంతులతో నడుస్తాయని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మరి ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు తన కృపను చూపడం మానలేదండి. అనుక్షణము వారి వెంటే ఉండి ఆ అరణ్య ప్రయాణంలో చక్కగా నడిపించినట్లుగా చూస్తున్నాము. వారు కూడా తమ దేవుని యొక్క విధిని అనుసరించి నడుచుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. వెళ్ళమంటే వెళ్ళారు, ఆగమంటే ఆగారు. యెహోవా మాట చొప్పునే అన్న మాట ఇక్కడ మనము అనేక మార్లు అనగా 7 మార్లు చూస్తూ ఉంటామండి. కాబట్టి మన బ్రతుకులలో దినము ప్రారంభం నుంచి దినము ముగించే వరకు దేవుని మాట చొప్పునే చేయాలి. మరి మనం ఆఫీస్కి వెళ్తున్నా, వస్తున్నా, ప్రయాణాలలో, పనులలో అన్నింటిల్లో కూడా దేవుని మాట చొప్పున చేయాలి. నమ్మకత్వం, నీతి, యథార్థతలు కలిగి మనము ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, మరి కీర్తన గ్రంథం 48:14 మరణం వరకు ఆయనే మనల్ని నడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ వాగ్దానాన్ని మనం చేతపుచ్చుకుని ప్రభువులో మనం ముందుకు కొనసాగుదాము. ఆయన మార్గములో ఆయన నడిపించిన తీరులోనే నడిచి ఆశీర్వదించబడదాం. మన మార్గములన్నింటికీ ఆయన కృప హెచ్చుగా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, మరి ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతముల 1వ గ్రంథంలో 17వ అధ్యాయం 8వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేసేదని. దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతమైన ఈ వేద భాగాన్ని మీరు సొంతం చేసుకోనండి. గొప్ప పేరు నేను నీకు ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరం నాటి గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవించండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడానికి వందనాలు. మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి. నువ్వు గొప్ప దేవుడు, కృపామయుడు ప్రభువా. నాయనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభువా, యెహోవా విధి చొప్పున వారు ప్రయాణం చేయక ఉన్నారు అని చెప్పి మేము చూస్తూ ఉన్నాం నాయన. అవును, మా ప్రయాణాలలో, పనులలో దేవా మీరు తోడుగా ఉండే దేవుడు తండ్రి. మేము ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఆగాలో, ఎక్కడి నుంచి ప్రయాణం కావాలో ఇవన్నీ కూడా మా జీవిత గమ్యం అంతా కూడా మీ చేతుల్లో ఉంది ప్రభువా. ఆ సత్యాన్ని ఎరిగి నీకు విధేయులమై ప్రభు నీ విధులను ఆచరిస్తూ నీ విధులను అనుసరిస్తూ నడుచుకోవడానికి ప్రభువా నీ ప్రియ పిల్లలముగా మాకు నేర్పించండి. దీని దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ యొక్క సన్నిధి, మీ కృపా బాహుళ్యం బిడ్డలతో ఉంచి నడిపించమని ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రభువా. నాయన, ఈ దినంలో ఇంకా ఎవరైనా చీకులో, చింతలో, వ్యాధుల, కష్టంలో ఉంటే విడిపించండి, రక్షించండి ప్రభువా. రోగాల నుంచి విడిపించండి, సమస్యల నుంచి విడిపించండి, అప్పుల నుంచి విడిపించండి, కోర్టు సమస్యల నుంచి విడిపించండి, కుటుంబ సమస్యల నుంచి విడిపించండి ప్రభువా. రకరకాలైన వ్యాధులు విడిపించండి, రక్షించండి దేవా. నీకు స్తోత్రాలు నాయన. నీ మహిమగల హస్తాలకు బిడ్డలను అప్పగిస్తూ నీ సన్నిధి కాంతి బిడ్డలపై ఉదయింపు చేసి నడిపించమని ప్రభువా. నాయన, మీరే పోషకుడిగా, సంరక్షకుడిగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావం బిడ్డలను నింపి నడిపించి మహిమ పొందుకోమని మా కొరకు త్వరలో రాని యేసు నామమున వినయముతో బ్రతిమలాడి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్డలందరికీ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.